ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్. ఫ్రెండ్స్, మనకైతే రీసెంట్గా ఎయిడెడ్ స్కూల్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అయితే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ మన ఛానల్లో 2 వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు మన జీనియస్ వరల్డ్ ఛానల్ని ఓపెన్ చేసి ఆ 2 వీడియోస్ కూడా చూడండి. అండ్ చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ కాకినాడ డిస్టిక్లో రిక్రూట్మెంట్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. మరి వాట్ అబౌట్ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్, మిగిలిన డిస్ట్రిక్ట్స్ గురించి ఏంటి, అసలు వేకెన్సీస్ ఉన్నాయా లేదా, ఉంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఇలా కామెంట్స్ అనేది తెలియజేస్తున్నారు. సో మీకోసం ఈ వీడియో, మరొక వీడియో నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నేను పోస్ట్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అందుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీ విలువైన సూచనలు, సలహాలు మరియు అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ లెట్స్ గో టు ద టాపిక్. సో మనం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, మన డిస్టిక్లో ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు లేదా కర్నూలు, అనంతపూర్, మీ డిస్టిక్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటే, మనం గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అఫీషియల్ వెబ్సైట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో, csc.ap.gov.in/aided recruitment notification. సో csc.ap.gov.in/aided recruitment notification ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే, నేను దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మరియు కామెంట్స్లో కూడా ఈ లింక్ని పిన్ చేసి పెడతానండి. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కామెంట్స్ ఓపెన్ చేసి మీరు ఆ లింక్ పైన పిన్ చేస్తాను కదా, నేను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీరైతే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. సో దీన్ని మనం ఓపెన్ చేసి చూసినట్లయితే చూడండి, ఇక్కడ ప్రజెంట్ మనకు కాకినాడ డిస్ట్రిక్ట్ సంబంధించిన మాత్రమే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఈ ఒక్కటి మాత్రమే చూపెడుతుంది. మనకు రిమైనింగ్ అనుమతించబడ్డ ఏ ఎయిడెడ్ స్కూల్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందో ఆ డిస్ట్రిక్ట్స్ మ్యాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయండి. బట్ వేకెన్సీస్ అనేది అటు ఇటుగా ఉంటుంది. సో అనుమతించబడ్డ అన్ని ఎయిడెడ్ స్కూల్స్లోని రిక్రూట్మెంట్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా అఫీషియల్గా ఈ వెబ్సైట్లోనే మనకి పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది, రిలీజ్ అవుతుంది. సో మీరేం చేయాలి అంటే, ఆఫన్గా మనం ఈ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. సో ప్రజెంట్ అయితే మనకు కాకినాడ డిస్టిక్లో మాత్రమే రిలీజ్ అయింది కాబట్టి ఇది ఒక్కటి మాత్రమే మనకి ఇక్కడ కనబడుతుంది. సో రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా వాళ్ళు అఫీషియల్గా కొంత టైం అయితే తీసుకుంటుంది, వాళ్ళు ప్రాసెస్ చేయాలి కదండి వేకెన్సీస్ ఇవన్నీ కూడా. సో అఫీషియల్గా రెడీ అయిన తర్వాత ఈ వెబ్సైట్లో వాళ్ళు పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఎప్పుడు అప్లై చేయాలి అంటే, ఆ విధంగా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ మనకు చూడండి వేకెన్సీస్ ఉంటుంది. ఏ స్కూల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అదేవిధంగా నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఎన్ని వేకెన్సీస్ ఉంటుందో మనం ఒకసారి చూసుకొని మనకు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో, సపోజ్ పీఈటీ ఆర్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్, పీజీటీనా లేకపోతే ఎస్జీటీనా, మనకి ఎలిజిబిలిటీ ఉన్న పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత అప్లై, పక్కనే ఇక్కడ నోటిఫికేషన్లోనే చివరగా అప్లై అనే బ్లూ కలర్లో ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి పోస్ట్ రిక్రూట్మెంట్ ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్, ఇండివిజువల్ క్రెడెన్షియల్స్ అనేది మనం టైప్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు. నేను ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. మళ్ళీ ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఆ వీడియోని చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ చూడండి. పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, పీజీటీ, ఫిజికల్ సైన్స్ ఆర్ వాట్ సబ్జెక్ట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్, అండ్ ఆర్ ఎస్జీటీనా, పీఈటీనా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ అప్లోడ్ యువర్ ఫోటో, మీ ఫోటోని ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు మీ మొబైల్లోనే కూడా అప్లై చేసుకోవచ్చండి. అండ్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విత్ సర్నేమ్తో పాటుగా మీ నేమ్ని టైప్ చేయాల్సి ఉంటుంది, ఫాదర్ నేమ్ అండ్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఈ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. అండ్ ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్, మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మదర్ నేమ్,
అండ్ ఒకవేళ ఫిజికలీ డిజేబుల్డ్ అయితే ఇక్కడ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, మిమ్మల్ని ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి, హాల్ టికెట్స్ పంపించడానికి కావచ్చు, రిక్రూట్మెంట్ ప్రాసెస్కి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ యూ బిలాంగింగ్ టు ఆంధ్రప్రదేశ్, ఒకవేళ మీరు ఏపీకి సంబంధించిన వాళ్ళైతే ఏపీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అదర్స్ కూడా రాయొచ్చా అంటే రాయొచ్చండి, ఏ స్టేట్ వాళ్ళైనా కూడా రాయొచ్చు నాన్ లోకల్ కింద. మీరు ఏపీ స్టేట్ వాళ్ళైతే ఎస్ అని ఇవ్వండి, అదర్ స్టేట్ వాళ్ళైతే నో సెలెక్ట్ చేసుకోండి. అండ్ పిన్ కోడ్, డోర్ నంబర్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని ఇవ్వండి. అండ్ అడ్రస్ని ఇక్కడ టైప్ చేసి అండ్ నెక్స్ట్ చాలామందికి టెట్ క్వాలిఫై ఉండాలా కంపల్సరీ అని అడుగుతున్నారు. సో ఇక్కడ కంపల్సరీ మ్యాండేటరీ అయితే కాదండి, బట్ క్వాలిఫై అయ్యి ఉంటే మీకు అది వెయిటేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఒకవేళ టెట్ కానీ క్వాలిఫై ఉన్నట్లు అయితే ఎస్ అని ఇవ్వండి. ఎస్ అని ఇచ్చారు అంటే అప్పుడు ఏం అడుగుతుంది, క్వాలిఫై అంటే హాల్ టికెట్ నంబర్ అనేది అడుగుతుంది. ఒకవేళ నో ఇచ్చారనుకోండి, మీరు క్వాలిఫైడ్ కాకపోతే నో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టెట్ అనేది క్వాలిఫై ఉండాల్సిన మ్యాండేటరీ అయితే కాదు. టెట్ రాయని వాళ్ళు, రాసి క్వాలిఫై కాని వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫై కాని వాళ్ళు ఏం పెడతారు, నో అని పెట్టండి. ఈ విధంగా అన్ని క్రెడెన్షియల్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఇచ్చారైతే సబ్మిట్ ఆప్షన్ ఇచ్చినట్లయితే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ కావడం జరుగుతుంది. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో తప్పకుండా ఈ అవకాశాన్ని, ఇది మనకి చాలా రోజుల తర్వాత ఈ ఎయిడెడ్ స్కూల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి. ఆల్రెడీ మీరు బీఎడ్ డైట్ చేసిన వాళ్ళు టెట్, డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఈజీగా జాబ్ పొందే అవకాశం కూడా ఉంటుంది. సో wish you all the best to all of you and keep on watching my channel. Thank you for watching.